ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం జనవరి నెల సనాతన సారథిలో శ్రీ వేలమూరి వెంకట సత్యనారాయణ గారు రచించినటువంటి ధర్మజ్యోతి అనేటువంటి వ్యాసంలోని చివరి భాగం తీసుకుందాం. సాయిరామ్. అల్పసత్వులకు ఈ యుగపు మానవులకు పూర్వీకుల జ్యోతిరుపాసన కష్టసాధ్యముడిచే సనాతన ధర్మ పునఃప్రతిష్టాపనాచార్యులను కలియుగ అవతారమూర్తులను అగు భగవాన్ శ్రీ 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 సత్యసాయీశ్వరులు జ్యోతిరుపాసనను సులభ సాధ్యము పద్ధతిని అనుగ్రహించిరి. సాధకుడు తనకెదురుగా ఒక దీపముంచుకొని దానిని సాధ్యమైనంత వరకు రెప్పపాటు లేక తేరి చూడవలెను. తదుపరి కండ్లు మూసుకొని అదే జ్యోతిని తన భ్రూమధ్యమున కానీ లేక హృదయ కమలాంతర్గతమైన కానీ లేక సహస్రాంతరవర్తిగా కానీ ఉన్నట్లు భావించవలను. తిరిగి ఆ భావన విచలితమైనప్పుడు కళ్ళు తెరచి ఎదురుగా ఉన్న జ్యోతిని చూచుచుండవలను. ధ్యేయము ఆ జ్యోతి నివాత నిష్కంపమై ఉండుట వాంఛనీయము. ఆ జ్యోతి తనలో ఉన్నట్లుగా చేసే భావన సుస్థిరమైన పిమ్మట దాని కాంతులు తన సర్వావయములలో వ్యాపించుతున్నట్లుగా సాధకుడు భావించదగును. దృష్టి బహిర్గతమగునప్పుడు సర్వతో వ్యాప్తము ఆ తేజస్సుని గాంచుచు అంతర దృష్టితో సర్వదేహ వ్యాప్తమగు తేజమును గాంచదగును. ఇట్టి భావన సంపూర్ణమగు పరిణతిని పొందిన పిమ్మట తేజోమయమగు పరబ్రహ్మమునందు తేజోమయమగు తన జీవతత్వము గాంచగలుగును. అదే మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తేషు అవస్థితః అని గీతాచార్య బోధింపబడినటువంటి తత్వము. దీనినే శృతి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని వర్ణించింది. ఇటు జీవ బ్రహ్మైక సాక్షాత్కార భూతముగు సాధనయే సనాతన ధర్మ ప్రబోధితము. ఆ జ్యోతి తన అవయముల్లో వ్యాపించని భావన నచ్చడి సాధకుడు తన్ను అపవిత్ర భూతునిగా భావించి ఏ అవయములో తజ్యోతి ప్రవేశించనో ఆయా అవయముల ద్వారా అపవిత్ర కృత్యములను అణచుకుండగా యత్నించగలుగును. ఉదాహరణకు నేత్రములయందు తజ్యోతి ప్రవేశించిన కారణమున నేత్రేంద్రియములు చెడ్డ దృశ్యములు చూచుటకు ప్రయోగింపజాలవు. నోటి యందు ఆ జ్యోతి ప్రవేశించినచో వాగింద్రియముల ద్వారా చెడ్డ మాట ఉచ్చరించుట సాధ్యపడదు. మనస్సా జ్యోతిర్మయ సందర్భమున చెడ్డ ఆలోచనలు జనించుటకు అవకాశం ఉండదు కదా. రష్యాలో జన్మించి హిందూ దేశమునందర మైసూరు రాష్ట్రమున యోగ విద్యలు గరిపి అమెరికా వాస్తవ్యురాలు శ్రీమతి ఇంద్రాదేవి అను మహిళామణి భగవాన్ని ఈ జ్యోతిరుపాసనోపదేశమును ఖండాంతర్గత వ్యాప్తముగా ఉన్నచుటకు సాధనాబుద్ధురాలుగా భగవాను చే అనుకోనటువంటి ధన్యురాలు. ఈ కీలక సంవత్సర వ్యాస పౌర్ణమి నాడు అనగా వైశాఖ పౌర్ణమి నాడు ముంబాపురి యందు భగవాను చే గావింపబడినటువంటి ధర్మక్షేత్రోద్ఘాటన సందర్భమున శ్రీవారిచే ఈ ధర్మజ్యోతి ఆవిష్కారము కూడా జరపమట్లుగా వారు అనుగ్రహించిరి. ఒలింపిక్ క్రీడోత్సవమునకు ఒలింపియా నగర స్తంభు జ్యోతియే సర్వ క్రీడాంగణములకు ఎట్లు గుంపబడనో అదే విధముగా ఈ పవిత్ర వైశాఖి పర్వ దినమున స్థాపితమైనటువంటి ఈ సనాతన ధర్మజ్యోతియే పారంపర్యముగా భక్తవర్లచే ఖండాంతరములకు గుంపబడి ఉపాసింపబడి వారు ధన్యులగుటకు ప్రతిపాదిక అయినది. ఈ సత్యసాయి యుగమున విజ్ఞాన పద పురోగామి అయి భ్రాంతి చేతస్కమై అశాంతికి అఫలమై కుట్టుమిట్టాడుతున్నటువంటి సర్వ జగత్తునకు కళ్యాణ పరంపరా వ్యాప్తికి సుస్థిర శాంతి సౌఖ్య సమృద్ధికి ధర్మక్షేత్రాంతర్గతము ఈ సనాతన ధర్మ జ్యోతి స్థాపనయే నాంది ఆయను. ఇట్లు వేలమూరి వెంకట సత్యనారాయణ ప్రశాంతి నిలయం. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय भोले भगवान श्री सच्चे साई बाबा जी की जय।
జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.